ప్రభాస్ వాజ్ నాట్ రిపీటెడ్ ఇన్ యువర్ బ్యానర్? పౌర్ణమి అయిపోయింది అయింది, బట్ పౌర్ణమి వాజ్ నాట్ అప్రిషియేటెడ్ బై ది ఆడియన్స్ అండ్ డిడ్ నాట్ డూ వెల్ అనుకోండి. బట్ మళ్ళీ మీకు ఇంకొక థర్డ్ ఛాన్స్ అన్నది ఉండదా ప్రభాస్ తో? మీరు ట్రై చేయలేదా? థర్డ్ నేను పెద్దగా ట్రై చేయలేదు. నేను ట్రై చేస్తే జరగదంటూ ఏమో ఉండదు, అది షూర్. నేను వెళ్ళి కూర్చుని, నాకు అలవాట్లేదు. నేను వెళ్ళి ఒక యాక్టర్ దగ్గర కూర్చున్న రోజులు ఏదన్నా ఉన్నాయి అంటే ఓన్లీ వెంకటేష్. అది కూడా యాజ్ ఎ ఫ్రెండ్. ఆయన ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ నాకు ఫోన్ చేసేవాడు, బాబు ఎక్కడున్నా బాబు రా అని. తనకు నేను చాలా వచ్చి రిలీఫ్. సాయిబాబా గుడికి వెళ్ళాలి, షిర్ది వెళ్ళాలి, ఇదిగో ఇక్కడ టికెట్స్ బుక్ చేశాను, నేను మొన్న వెళ్ళి వచ్చాను బాబు, వారం అయింది, రా ఎక్కువ. మేము ఇద్దరు ఒకే రూమ్, ఎక్కడ దిగితే ఎక్కడ మేము ఇద్దరు ఒకే రూమ్లో పడుకునేవాళ్ళం. ఎన్నో థింగ్స్ వి యూస్ టు షేర్ అబౌట్ గాడ్. దేవుడి నుంచి దేవుడు, దెయ్యం, ఇంకోటి అమెరికా, ఇటలీ ఆ ప్యాషను, డ్రెస్సులు, బుక్స్, ఎన్నో రకాలైన థింగ్స్ మా ఇద్దరి మధ్య దొలుతూ ఉంటాయి. స్టోరీలు, తను స్టోరీ చెప్పడం మొదలెడితే ఏదన్నా గంటన్నర దానికి వెళ్ళిపోద్ది. నేను స్టోరీ చెప్పడం మొదలైతే గంట. దట్ వాజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అస్ ఇప్పటికీ కూడా. మరి మీరు వెంకటేష్తో కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటే నాగేంద్ర, నేను ఒక్కటి అడుగుతాను, మన ఇద్దరి మధ్యన మంచి ఫ్రెండ్షిప్ ఉందా లేదా మన ఇద్దరి మధ్య? ఉంది కదా. వెంకటేష్ బాబుతో మీకు ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మీరు పిఆర్ఓగా నేను ఎందుకు పెట్టుకోలేదు, మీరు ఎందుకు చేయలేదు అంటే నేను ఏమంటాను, మీరేమంటారు చెప్పండి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు ఇది వెంకటేష్ బాబుతోటే చెయ్యాలి అని కథ అనుకోవడం వేరు. శత్రువు అనే సినిమా శత్రు కథ అనుకున్న తర్వాత ఇది వెంకటేష్ బాబు, ఇది విజయశాంతి గారు అని అనుకుంటే కోటరామకృష్ణ గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే జరిగింది అది. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ మా అందరిది. బట్ దట్స్ ఎ ప్రొఫెషనల్ వే ఆఫ్ డూయింగ్. నేను వెళ్ళి ఇప్పుడు కూర్చొని, ఇప్పుడు మన ఇద్దరు కథ ఫ్రెండ్స్, నువ్వు రా అయితే నెక్స్ట్ సినిమా చేసే పిఆర్ఓ, లేదంటే నెక్స్ట్ నేను పెట్టి హీరోగా తీసేస్తాను, ఇదంతా దిస్ ఈజ్ నాట్ ప్రొఫెషన్. ఆఫ్ కోర్స్ మీ ప్రొఫెషనల్ దాంట్లో మిమ్మల్ని నేను మళ్ళీ పెట్టుకోవడంలో ఏమి ఇది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్. నన్ను రైటర్ గానే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు కదా. ఇంట్రడ్యూస్ చేశాను, మీరు ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని ఇంటర్వ్యూస్ మీరు అసలు మీ అంత బిజీయెస్ట్ ఎవరు లేరు ఇప్పుడు. యూట్యూబ్ ఎక్కడ తీసినా యూట్యూబ్ కాదు సార్. ఇప్పుడు అగదకి ఫస్ట్ రైటర్ నేనే కదా. అది అనుకున్నాం యాక్చువల్గా. నేను అంటే మీరు అన్నారు నేను వచ్చి కాంట్రిబ్యూట్ చేస్తాను, అలా వెళ్ళిపోయింది అలాగా. అదేలేండి. అంటే నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే సార్, దీంట్లో ఒక నిర్మాత కొంచెం అవుట్ ఫోకస్ అనండి, లేకపోతే సైడ్ ట్రాక్ అయినప్పుడు మెయిన్ స్ట్రీమ్ సెపరేట్గా ఇంకేదో రన్ అవుతున్నది అంటే, ప్రభాస్ వేరే సినిమాలు చేస్తున్నాడు, మహేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, వెంకటేష్ బాబు వేరే సినిమాలు చేస్తున్నాడు, అందరూ వాళ్ళ ట్రావెల్లో వాళ్ళు ఓకే, లో అండ్ హై అక్కడే ఉన్నాయి, లేకపోలేదు, ఆ కెరీర్స్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు రాజాసాబు ప్రభాస్కి, అంతకుముందు రాధేశ్యాము, ఆదిపురుషు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మచ్ అప్రిషియేటెడ్. సలారు అట్లాంటి సినిమాలు ఉన్నాయి మళ్ళీ, అది ఓకే. కానీ ఎవరైతే ఇప్పుడు మీలాంటి నిర్మాతలు ఒక స్ప్రీలో సక్సెస్లు కొట్టుకుంటూ వచ్చి సడన్గా తెరమరుగు అయిపోయినట్టుగా. తెరమరుగు అయిపోవడం అంటే, ఇప్పుడు యాక్టర్స్ ఎవరైతే స్టార్స్ మెల్లమెల్లగా అయ్యి ఒక పెద్ద రేంజ్కి వెళ్ళారో వాళ్ళ కెరీర్స్ని కూడా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇదివరకులాగా నేను ఇప్పుడు అక్కడ ఒక సినిమా ఆడని డైరెక్టరు ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఈయన ఎందుకు ఇది రైట్ కాదేమో, ఏదన్నా వీల్ గో ఫర్ ఎ బిగ్ డైరెక్టర్ అనే స్టేజ్కి రావచ్చు. బికాస్ ఎవ్రీ హీరో హూ ఆర్ రియల్లీ బిగ్ టుడే నీడ్స్ ఎ బిగ్ డైరెక్టర్ ఆల్సో ఫర్ ద క్రేజ్, ఫర్ ద ఓపెనింగ్. ఇప్పుడు అలాగని ఇప్పుడు ఆదిత్యో లేకపోతే మన శోభనో లేకపోతే గుణశేఖర్ ఇది అంటే ఆయన ఆల్రెడీ మంచి హిట్లు ఉన్నాయి. అవును. సో అట్లాగే ఎవరినన్నా కూడా పెట్టుకున్నప్పుడు ఆ ఓపెనింగ్స్ వస్తాయో రావో. బట్ నా ఫిల్మ్ లైక్ మనసంత నువ్వే కూడా వెరీ బిగ్ ఓపెనింగ్. అంటే అప్పుడు న్యూ హీరో ఆ కాంబినేషన్, చిత్రం సినిమా కాంబినేషన్ కదా, మీరు అదే రిపీట్ చేద్దాం కూడా అనుకున్నారు అప్పుడు. చిత్రం అండ్ నువ్వు నేను వచ్చింది. నువ్వు నేను మంచి హిట్ కాంబినేషన్ కాబట్టి. బట్ మార్నింగ్ షో వాజ్ ఓన్లీ 40%. ఆ రెండు వచ్చినా కూడా
పాటలు పెద్ద హిట్ కదా మన 40% వచ్చింది ఓపెనింగ్. అయినప్పటికీ ఈ 40% ఉందండి అని చూశాను, క్లాప్లు కొడతారు. ఈ 40% బయటికి వచ్చేటప్పుడు మరి ఫోన్లు ఎలా వెళ్ళినాయి తెలియదు. అక్కడే కూర్చున్నాను చూస్తే బుకింగ్ దగ్గర మ్యాట్లీకి ఎవరు లేరు. ఎంత పవర్ఫుల్ అంటే ఫోన్ అనేది, కమ్యూనికేషన్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, బయటకు వస్తే ఇంకో 2 గంటలు ఉంది మళ్ళీ 12 బుకింగ్ ఓపెన్ చేయడానికి. అక్కడే కూర్చున్నాం ఆదిత్య, నేను, అందరూ అక్కడ బయట ఊరికే సినిమా బాగుంది అనుకుంటున్నాం. ఈలోపు వరుసగా ఫోన్లు వస్తున్నాయి, బాగుందండి పికప్ అవుతుంది మ్యాట్లీ నుంచి చూడండి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మ్యాట్లీకి అరగంట ముందు ఓడియన్ థియేటర్లో హైదరాబాద్లో ఇక్కడి నుంచి సుదర్శన్ థియేటర్ వరకు దేర్ వాజ్ ఎ క్యూ. ఆ 2 అవర్స్లో వెళ్ళిపోయింది బయటికి సినిమా. అంత ఫాస్ట్గా అప్పుడే ఉంది. ఇప్పుడున్న ఫోన్స్ ఎన్ని కాదు, అప్పుడే ఏమున్నది, అప్పుడు ఏమీ లేదు. స్ప్రెడ్ ఓన్లీ వన్ పేపర్, వన్ ఫిలిం ఇట్స్ నాట్ వన్ ఫిలిం, వన్ షో విల్ మేక్ ఎ డిఫరెన్స్. చిత్రం నువ్వు నేను ఆడిన వల్ల నాకేం ఓపెనింగ్ కాల, సినిమా వల్లే ఆ సినిమా ఆడింది. అంటే కొంచెం అదే మీరు అన్నది కరెక్ట్, సినిమా వల్లే సినిమా ఆడింది. అదే అంత క్రేజ్ ఉన్నా ఓన్లీ 40% ఓపెనింగ్ ఉందని చెప్తున్నారు కదా. బట్ సినిమా పిక్ మ్యాట్లీకి ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. అదే వైల్డ్ ఫైర్ ఎవ్రీ సెంటర్ పెరిగిపోయింది. 150 days ఆడింది. 150 days. కానీ దేవిపుత్రుడు మళ్ళీ దేవిపుత్రుడు తర్వాతే మనసంతా నువ్వే అనుకోండి. దేవి లాంటి అన్ని కష్టాలు పడి అంత స్ట్రగుల్తో దేవి అప్పుడు పేపర్స్లో, అంటే నేను రాసిన వాళ్ళలో ఉన్నాను, అన్ని మీడియాస్లోని పేపర్స్లోని రాశారు. డిస్ట్రిబ్యూటర్లే ప్రెస్ మీట్ పెట్టి థియేటర్లో లవకుశ లాంటి హిట్ ఇది అని చెప్పి మళ్ళీ మాట్లాడారు అందరూ. తర్వాత దేవిపుత్రుడు స్టార్ట్ అయింది. దేవిపుత్రుడు స్టార్ట్ కథ వినకుండా వెంకటేష్ బాబు ఓకే చేశారు. విన్నారు బాబు విన్నాడు. ఆ లాస్ట్ 45 minutes ఇంకా అదంతా ఫినిష్ చేయమన్నాడు. బట్ మా ఇదేంటంటే, మా వర్కింగ్ స్టైల్ ఎలా అంటే, నాది కోటరామకృష్ణ గారి కాంబినేషన్లో చెప్తున్నా. షూటింగ్ జరుగుతున్న కొద్ది ఆ జోష్లో ఒక్కొక్క సీన్ అల్లుకుంటా చేస్తాం. అది దేవి కూడా అలాగే చేసాము, నేను చేసిన మనసంతా నువ్వు కూడా అలాగే చేశాను, చాలా ఫిల్మ్స్ అలా చేశాను. ఇది చివరికి వచ్చేటప్పటికి నాకు ఏదైతే వెంకటేష్ బాబు చెప్పాడో అదే జరిగింది. లాస్ట్ అరగంట కుదరలేదు నాకు, ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. సో అది ముందు తను చెప్పింది వినుంటే కాస్త ఆగి చేసుంటే. కానీ అప్పుడు ఏంటంటే కోటరామకృష్ణ గారు బిజియెస్ట్. ఈ సినిమా నుంచి ఆ సినిమా ఎప్పుడు ఆయన కెరీర్ అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికి, ఎక్కడి నుంచి ఎప్పుడు రాస్తారు, ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు భోజనం చేస్తారు ఎవరికి తెలియదు. హీ వర్క్డ్ సో హార్డ్ ఇన్ లైఫ్, ఇంపాసిబుల్. నేను ఒక్క సినిమా తీయడానికి చేస్తున్నాను. నేను ఏదైనా సినిమా తీయాలంటే ఒక్కడికంటే మైండ్లో వేరే పక్కన ఏదైనా ఉంటే నేను చేయలేను. ఆయన ఈజ్ ఏ సచ్ ఏ జీనియస్. 4, 5, 6 సినిమాలు ఒకటి. మార్నింగ్ 7 to 10 ఒక సినిమా, మార్నింగ్ 10 ఒక హీరో లాగా డేట్లు ఇచ్చాడు ఆయన. అవునండి, మనం చూసాం కళ్ళెదురుగుండా ఆయన తాలూకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.